ఓకే గైస్, వెల్కమ్ టు ఫారెక్స్ ట్రేడర్ తెలుగు. సో నేను మీ టైం వేస్ట్ చేయను, డైరెక్ట్ గా పాయింట్కి వస్తాను. సో ఈ వీడియో యొక్క మెయిన్ మోటో ఏంటంటే రైస్ పే అంటే ఏంటి, రైస్ పే ఎలా యూస్ చేయాలి అండ్ అందులో అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అంటే నాకు మోస్ట్ రీసెంట్ పేఅవుట్. సో మీ అందరికీ తెలిసిందే, ఇప్పుడు రీసెంట్ గా నేను ఒక పేఅవుట్ తీసుకున్నాను. సో ఆ పేఅవుట్ గురించి మీకు ఒకసారి నేను చూపించి పేఅవుట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అండ్ పేఅవుట్ ఎలా తీసుకోవాలి అంటే మనకి రైస్ పేలోకి వచ్చిన తర్వాత క్రిప్టో వాలెట్ కానీ బ్యాంక్ ట్రాన్స్ఫర్ కానీ ఎలా చేయాలి అనేది చాలా క్లియర్ గా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియో ఏ పాయింట్ లో నచ్చినా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. అండ్ మీకు ఏ డౌట్స్ ఉన్నా ఈ వీడియోలో కానీ ప్రీవియస్ వీడియోస్ లో కానీ లేదంటే జనరల్ గా ఫారెక్స్ సంబంధించి మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే ప్రాబ్లమ్స్ సంబంధించి డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాను. సో 3000+ మెంబర్స్ ఉన్నారు. సో జాయిన్ అవ్వండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా అక్కడ నుంచి మీ డౌట్స్ మాక్సిమం క్లియర్ అవుతాయి, నేను ఆన్సర్ చేస్తాను. ఓకే, సో ఇంక టాపిక్ లోకి వెళ్తే నేను డైరెక్ట్ గా నా పేఅవుట్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు అంటే పేఅవుట్ గురించి చెప్పే ముందు అసలు రైస్ పే అంటే ఏంటి అనేది ఒక్కసారి మీకు చెప్తాను. సో హియర్, సో ఇది రైస్ పే వెబ్సైట్. మీరు డైరెక్ట్ గా కొత్త వాళ్ళు అయితే క్రోమ్ ఆర్ ఎనీ బ్రౌజర్ లో రైస్ పే అని ఎంటర్ చేసిన తర్వాత ఫస్ట్ లింక్ మీకు కనిపిస్తుంది. సో హియర్ రైస్ వర్క్స్. సో దీని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ గా మీరు ఈ రైస్ పే వెబ్సైట్ కి వెళ్తారు. ఇక్కడ ఆల్రెడీ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకుని ఉంటే లాగిన్ మీద క్లిక్ చేసి డైరెక్ట్ గా లాగిన్ అయిపోవడమే. సో లాగిన్ మీద క్లిక్ చేస్తారు. హియర్ ఇక్కడ ఈమెయిల్ ఇచ్చి తర్వాత మీకు పాస్వర్డ్ అడుగుతుంది. సో పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయిపోవడమే. సో రైస్ పే అకౌంట్ మీకు లేకుండా ఉంటే అంటే ఇప్పటి వరకు క్రియేట్ చేసుకోలేదు అంటే మాత్రం మీరు ఎలా క్రియేట్ చేసుకోవాలో కూడా నేను చెప్తాను. కానీ దానికంటే ముందు అసలు రైస్ పే ఎందుకు, ఇప్పుడు మనకి ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ ఉంది అంటే సమ్ ట్రాన్సాక్షన్స్ చేయడానికి కావాలి. సో అలాగా ఈ రైస్ పే యొక్క పర్పస్ ఏంటి, ఈ రైస్ పే యొక్క పర్పస్ ఏంటంటే ఫండింగ్ కంపెనీస్ ఉంటాయి కదా, ఫండింగ్ కంపెనీస్ దగ్గర నుంచి మనకి పేఅవుట్ రావాలి అంటే సో పేఅవుట్ రావడానికి మీడియేటర్ కింద ఈ రైస్ పే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాలంటే ఇప్పుడు నాకు మై ఫండెడ్ ఫ్యూచర్స్ దగ్గర నుంచి $4,000 పేఅవుట్ వచ్చింది, రైట్. సో ఈ $4,000 మై ఫండెడ్ ఫ్యూచర్స్ వాడు దేనికి పంపాడు, రైస్ పేకి పంపాడు. ఇది రైస్ లో నాకున్న అకౌంట్. సో ఇక్కడ నుంచి నేను ఏం చేస్తాను అయితే నా బైనాన్స్ కానీ బిట్గెట్ కానీ విత్డ్రాల్ పెట్టుకుంటాను. బైనాన్స్ ఆర్ బిట్గెట్ అంటే క్రిప్టో వాలెట్ కి, లేదంటే బ్యాంక్ ట్రాన్స్ఫర్. సో బ్యాంక్ ట్రాన్స్ఫర్ కి నేను విత్డ్రాల్ పెట్టుకుంటాను అంటే నా ఐసిఐసి కానీ హెచ్డిఎఫ్సి కానీ ఏదో ఒక బ్యాంక్ కి నేను ట్రాన్స్ఫర్ పెట్టుకుంటాను. సో అంటే ఇక్కడ రైస్ అనేది ఏం చేస్తుందంటే మీడియేటర్ కింద యాక్ట్ చేస్తుంది. సో ఇటువైపు ట్రేడర్ మధ్యలో రైస్ ఉంటుంది, ఇటువైపు ప్రాప్ ఫర్మ్ ఉంటుంది. సో మనం తీసుకున్న మనీ ప్రాప్ ఫర్మ్ వాడు రైస్ కి పంపిస్తాడు. రైస్ లో మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఈ రైస్ లో మీకు రెండు ఆప్షన్స్ ఉంటాయి. అయితే మీ క్రిప్టో వాలెట్ కానీ లేదంటే బ్యాంక్ ట్రాన్స్ఫర్ కానీ మీరు చేసుకోవచ్చు. సో ఇక్కడ అంతేకాని ఫర్మ్ డైరెక్ట్ గా మీ క్రిప్టో వాలెట్ కి పంపించదు అండ్ డైరెక్ట్ గా మీ బ్యాంక్స్ కూడా పంపించదు. సో మధ్యలో మీడియేటర్ కింద రైస్ వాడు ఉంటాడు. అందుకే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రాప్ ట్రేడింగ్ చేసే ప్రతి ఒక్కరు కూడా ఈ రైస్ పేలో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. సో ఇక్కడతో మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను రైస్ పే యొక్క పర్పస్ ఏంటో. సో ప్రతి ఒక్కరు ఇప్పటి వరకు పేఅవుట్స్ తీసుకుని ఉండకపోతే మీకు నేను చెప్పేది అంటే రైస్ పే అనేది మీకు కొత్తగా అనిపిస్తుంది. బట్ ఇప్పటికే మీరు చాలా పేఅవుట్స్ తీసుకుని ఉంటే మాత్రం మీ అందరికీ కూడా ఇందులో అకౌంట్స్ ఉండే ఉంటాయి. ఎందుకంటే ఈ అకౌంట్ లేకుండా మనం అసలు పేఅవుట్స్ తీసుకోలేము. అంటే సమ్ ఫర్మ్స్ డైరెక్ట్ క్రిప్టో ఆప్షన్స్ కూడా ఉన్నాయి, లైక్ ఫండింగ్ టిక్స్ లాంటి ఫర్మ్స్ అంటే డైరెక్ట్ గా మన బిట్గేట్ అండ్ బైనాన్స్ అకౌంట్స్ కి డిపాజిట్ చేసేస్తున్నాయి. కానీ మై ఫండెడ్ ఫ్యూచర్స్ అలాంటి కొన్ని ఫర్మ్స్ మాత్రం టాప్ ఫర్మ్స్ డైరెక్ట్ గా రైస్ పే ఒక్కటే అంటే రైస్ పే కి వాళ్ళు పంపిస్తారు. రైస్ పే వాడు మీకు క్రిప్టో అండ్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ రెండు ఆప్షన్స్ ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడతో అర్థమైంది కదా రైస్ పే అంటే ఏంటి, దాని యొక్క పర్పస్ ఏంటో. సో ఇప్పుడు రైస్ పేలో అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, సింపుల్ గా ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు కొత్త యూజర్ కాబట్టి మీకు అకౌంట్ లేదు కాబట్టి కింద చూడండి సైన్ అప్ అని ఒక ఆప్షన్ ఉంది. సో దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ నేమ్, సో ఫస్ట్ నేమ్ అంటే మీ నేమ్ ఇస్తారు, లాస్ట్ నేమ్ అంటే మీ సర్ నేమ్ ఇస్తారు, ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి సైన్ అప్ మీద క్లిక్ చేస్తారు. సైన్ అప్ మీద క్లిక్ చేసిన తర్వాత నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేను లైవ్ లో చూపించడానికి అవ్వట్లేదు. మీకు ఒక మెయిల్ వస్తుంది, సో అంటే వెరిఫికేషన్ మెయిల్. సో మెయిల్ మీరు వెరిఫై చేస్తే నెక్స్ట్ పేజ్ లో ఇలా మీకు ఒక ఆప్షన్ వస్తుంది హియర్. సో అకౌంట్ సెక్యూరిటీ అని. సో కీప్ థింగ్స్ ఫర్ సింపుల్ ఫర్ మీ ఆర్ ఐ వాంట్ టు యూజ్ మై వెబ్3 వాలెట్ టు అప్రూవ్ ట్రాన్సాక్షన్స్ అని రెండు ఆప్షన్స్ వస్తాయి. ఇందులో అడ్వాన్స్డ్ సెలెక్ట్ చేయకండి, ఎందుకంటే ఇది చాలా అంటే నెక్స్ట్ ప్రతి ట్రాన్సాక్షన్స్ కి కూడా మనం సమ్ వర్డ్స్ అని ఎంటర్ చేయాలి. ఇది అవసరం లేదు. జస్ట్ కీప్ థింగ్స్ సింపుల్ ఫర్ మీ మీద క్లిక్ చేసి ప్రొసీడ్ అవ్వండి. ప్రొసీడ్ అయిన తర్వాత మీకు రెండు ఆప్షన్స్ వస్తాయి. మీరు మనీ పంపించాలా లేదా రిసీవ్ చేసుకోవాలని ఒక ఆప్షన్ వస్తుంది. జస్ట్ మనం రిసీవ్ చేసుకోవడానికి మాత్రమే రైస్ యూజ్ చేస్తాం, మనం పంపించలేం. ఎందుకంటే కంపెనీస్ మాత్రమే రైస్ పే నుంచి అంటే రైస్ లో ఆప్షన్ ఉంటుంది పంపించడానికి, మనకి ఓన్లీ రిసీవ్ చేసుకోవడానికి మాత్రమే. మనకి ఈ రైస్ లో అకౌంట్ ఉంటే ఏ కంపెనీ నుంచి అయినా సరే ఏ ప్రాఫ్ ఫర్మ్ నుంచి అయినా సరే అమౌంట్ తీసుకోవచ్చు, అంటే మనకి రైస్ లో డిపాజిట్ అవుతాయి.
సో ఇలా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకున్న తర్వాత ఎలా లాగిన్ అవ్వాలి? సింపుల్. సో లాగిన్ మీద క్లిక్ చేస్తారు. ఇక్కడ మీ ఈమెయిల్ ఎంటర్ చేస్తారు. నేను ఆల్రెడీ లాగిన్ అయిపోయాను. బట్ మీ గురించి సమ్ మెంబర్స్ ఇది రియలా లేదంటే క్లోన్ వెబ్సైట్ అని ఇక్కడ అంటారు కాబట్టి సో డైరెక్ట్గా నేను ఇక్కడ లాగిన్ అయ్యి చూపిస్తాను. ఓకే, ఇక్కడ చూస్తే నా ఈమెయిల్ నేను ఎంటర్ చేశాను. సో ఓటీపీ ఎంటర్ చేసి డైరెక్ట్గా లాగిన్ అవ్వడమే. 08. ఓకే, సో ఇక్కడ కంప్లీట్ సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి. మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అవ్వడం నేను చెప్తున్నాను. మీకు అకౌంట్ లేకపోతే మాత్రం ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇచ్చి అండ్ సెక్యూరిటీ క్వశ్చన్స్ ఆన్సర్ చేసిన తర్వాత వెరిఫికేషన్ కి ఆధార్ కార్డ్ అడుగుతుంది. సో ఆధార్ కార్డ్ అండ్ లాస్ట్ 6 months బ్యాంక్ స్టేట్మెంట్ తప్పకుండా ఉండాలి. ఆర్ 3 months అనే సరిపోతుంది. సో ఆ రెండు ఉంటే సరిపోతుంది. అండ్ పాన్ కార్డ్ నెంబర్ కూడా అడుగుతుంది. సో పాన్ కార్డ్ నెంబర్ కూడా ఇవ్వాలి. సో ఇవన్నీ ఇవ్వచ్చు అంటే తప్పకుండా ఇవ్వాలి. ఎందుకంటే ఇవ్వకపోతే అకౌంట్ క్రియేట్ చేయడానికి అవ్వదు. సో సో మీరు ఇవ్వచ్చు, ప్రాబ్లం లేదు. ఎందుకంటే ప్రాప్ ఫర్మ్స్ అనేవి ఇండియాలో కంప్లీట్లీ లీగల్. మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎప్పుడైనా సరే ఫర్మ్స్ దగ్గర నుంచి అంటే మై ఫండెడ్ ఫ్యూచర్స్ దగ్గర నుంచి కానీ, సీక్రెస్ట్ ఫండెడ్ దగ్గర నుంచి కానీ, లేదంటే అదర్ ఫర్మ్స్ బ్లూబెర్రీ దగ్గర నుంచి కానీ మనకి $1,00,000 పేఅవుట్ తీసుకునేటప్పుడు ఎప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ఈవెన్ మీరు 1 crore 2 crores 3 crores ఇలాంటి పేఅవుట్స్ తీసుకున్నా సరే బ్యాంక్స్ మీ అమౌంట్ నేను ఫ్రీజ్ చేయు, మీకు ఎటువంటి ప్రాబ్లం కూడా రాదు. కానీ వచ్చిన తర్వాత ఒక సిఏని హైర్ చేసుకుని మీరు ఏ ట్యాక్స్ ల్యాబ్ లో ఉన్నారో ఆ ట్యాక్స్ ల్యాబ్ పరంగా ట్యాక్స్ పే చేయండి, సరిపోతుంది, ఏ ప్రాబ్లం ఉండదు. అండ్ ఈవెన్ ఒకవేళ మీరు సేవింగ్స్ అకౌంట్స్ యూస్ చేసి బిగ్ పేఅవుట్స్ కానీ తీసుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ $4,000 $5,000 అంటే ఓకే, ప్రాబ్లం ఏం లేదు. కానీ ఒక్కసారిగా ఒక $20,000 $30,000 కంటే పేఅవుట్ వచ్చింది అనుకోండి, అంటే 20 లక్షలు 30 లక్షలు ఇలాంటి పెద్ద పెద్ద పేఅవుట్స్ తీసుకునేటప్పుడు మీరు సేవింగ్ అకౌంట్స్ యూస్ చేసినప్పుడు సడన్ గా సేవింగ్ అకౌంట్ లో అంత బిగ్ అమౌంట్ డిపాజిట్ అయినప్పుడు మనకి బ్యాంక్ వాడు అడుగుతాడు మీకు ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి వచ్చిందని. సో అలాంటప్పుడు మీకు ఇక్కడ రైజ్ లో ఇన్వాయిస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, చూడండి క్లియర్ గా. సో మీకు టాప్ లో హియర్ సో ఇక్కడ ఇన్వాయిస్ అని ఒక ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఎవరు పంపించారు, ఏ పర్పస్ మీద పంపించారు, ఎంత పంపించారు, ఆ కంపెనీ ఎక్కడ ఉంది, అవన్నీ డీటెయిల్స్ ఉంటాయి. సో దీని మీద క్లిక్ చేసి ఇక్కడ ఒక స్లిప్ డౌన్లోడ్ అవుతుంది, అది మీరు బ్యాంక్ లో చూపిస్తే సరిపోతుంది. సో సింపుల్. ఎవరు కూడా మిమ్మల్ని అంటే మీ మనీని ఫ్రీజ్ చేసే రైట్ ఎవరికి లేదు, ఎందుకంటే ఇట్స్ కంప్లీట్లీ జెన్యూన్. అంటే ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, ఫారెక్స్ ట్రేడింగ్ వేరు, ప్రాప్ ఫర్మ్ ట్రేడింగ్ వేరు. ప్రాప్ ఫర్మ్స్ అంటే ఫండింగ్ కంపెనీస్, అంటే మనం వాళ్ళ ఫండ్స్ నే ట్రేడ్ చేస్తున్నాం. ఇక్కడ అర్థమవుతుందా? సో ఇక్కడ మనం ఫారెక్స్ ట్రేడింగ్ చేయట్లేదు. సో ఫారెక్స్ ట్రేడింగ్ కంప్లీట్లీ డిఫరెంట్. ఫారెక్స్ ట్రేడింగ్ అంటే ఏంటి? ఎక్స్ఎన్ఎస్ లో ట్రేడ్ చేసిన, లేదంటే ఆక్టోఫెక్స్ లో ట్రేడ్ చేసిన, ఐసీ మార్కెట్స్ లో ట్రేడ్ చేసిన, అవి ఫారెక్స్ బ్రోకర్స్, అది ఫారెక్స్ ట్రేడింగ్. కానీ ఇప్పుడు మనం మై ఫండెడ్ ఫ్యూచర్స్ లో ట్రేడ్ చేసిన, సీక్రెస్ట్ మార్కెట్స్ లో ట్రేడ్ చేసిన, బ్లూబెర్రీలో ట్రేడ్ చేసిన, ఇలా ఫండింగ్ కంపెనీస్ లో ట్రేడ్ చేసినప్పుడు ఇది ఫారెక్స్ ట్రేడింగ్ లోకి రాదు. ఇదేంటంటే ప్రాప్ ఫర్మ్ ట్రేడింగ్. ఇది ప్రాప్ ఫర్మ్స్ లోకి ఎప్పుడు ఫారెక్స్ అనే వర్డ్ యూస్ చేయకండి, అసలు మనం ఎప్పుడు ఫారెక్స్ ట్రేడింగ్ చేయట్లేదు. అండ్ అకార్డింగ్ టు ఫేమ్ యాక్ట్ ఫారెక్స్ ట్రేడింగ్ ఇండియాలో ఇల్లీగల్. సో ఫారెక్స్ ట్రేడింగ్ చేయకూడదు. అలాగని చేయట్లేదు అంటే మీకు అందరికీ తెలిసిందే, కొన్ని కంపెనీస్ ఒక సమ్ గ్రే ఏరియాలో రన్ అవుతాయి, ఎక్స్ఎన్ఎస్ లాంటి కంపెనీస్. సో దాని గురించి మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. సో ఇక్కడ అంటే మాత్రం ఎటువంటి లీగల్లీ ఎటువంటి ఇష్యూ రాదు, ఎవరు కూడా మీ ఫండ్స్ ఫ్రీజ్ చేయరు, ఎటువంటి గవర్నమెంట్ అథారిటీకి కూడా మీ ఫండ్స్ ఫ్రీజ్ చేసే రైట్ లేదు. ఎందుకంటే మనం ఇండియన్ రూల్స్ ని ప్రతిదీ కూడా చాలా క్లియర్ గా ఫాలో అవుతున్నాం. మనం ఎక్కడ కూడా ఫేమ్ యాక్ట్ బ్రేక్ చేయట్లేదు, మనం ఎక్కడ ఫారెక్స్ ట్రేడింగ్ చేయట్లేదు. వాళ్ళు ఇచ్చే ఫండ్స్ ని మేనేజ్ చేస్తున్నాం, మనకి సమ్ ప్రాఫిట్ వస్తుంది, అందులో సమ్ షేర్ మనకి ఇస్తున్నారు అంతే. మనం జస్ట్ లైక్ ఏ సమ్ వర్కర్, అంటే కంపెనీలో వర్క్ చేస్తున్నట్టు అలా. ఓకే రైట్. సో ఇంకా ఇదొక రైస్ పే యొక్క డాష్ బోర్డ్. సో ఇందులో ఒక్కొక్క ఆప్షన్ చాలా డీటెయిల్గా చెప్తాను, వినండి. వీడియో కొంచెం లెంతీగానే ఉంటుంది, మీకు తెలిసిందే నా వీడియోస్ కొంచెం లెంతీగా ఉంటాయి. బట్ వన్స్ నా వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు A to Z చాలా అంటే చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఎవ్రీథింగ్ చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. కొంచెం ఓపిక తెచ్చుకొని చూడండి. ఓకే, సో ఇక్కడ రైస్ లో చూస్తే డాష్ బోర్డ్ ఉంది కదా, ఇక్కడ నాకు వచ్చిన పేఅవుట్ ఇది. సో మై ఫండెడ్ ఫ్యూచర్స్ దగ్గర నుంచి 4 lakh పేఅవుట్ వచ్చింది, అంటే 4 లక్షలు. ఇది జస్ట్ 1 week పేఅవుట్ మాత్రమే. మీరు నా పేఅవుట్స్ అన్ని చూస్తే లాస్ట్ వీక్ 6 lakh అంటే 6 లక్షలు, తర్వాత దాని ముందు $3,000 అంటే 3 లక్షలు, దాని ముందు $2,000 అనుకుంటా, సో 2 lakh. సో ఇలా చాలా పేఅవుట్స్ మీకు ఎప్పటికప్పుడు పెడుతూనే ఉన్నాను. సో నాకు తెలిసి ఇలా జెన్యున్ గా నాలుగు రైజ్ లో లాగిన్ అయ్యి పేఅవుట్ రిక్వెస్ట్ పెట్టేవాడిని నేను ఒక్కడిని, నాకు తెలిసినంత వరకు. ఎవరు కూడా అంటే తెలుగులో స్పెషల్లీ, ఫారినర్స్ చాలా మంది ఉన్నారు అనుకోండి, బట్ తెలుగులో నేను ఎవరిని కూడా చూడలేదు. సర్టిఫికేట్స్ ఎప్పుడూ నమ్మకండి. సర్టిఫికేట్స్ అన్ని అని చెప్పండి, కానీ మెజారిటీ ఆఫ్ సర్టిఫికేట్స్ అన్ని ఫేక్. సో అవి మీరు నమ్ముతారా నమ్మరా అనేది మీ ఇష్టం, బట్ అన్ని అంటే మాత్రం నేను నమ్మలేను. మీరు అంటే లైక్ అసలు ఎవరికి తూచారు ఎవరు కూడా, బట్ నేను లైక్ పేఅవుట్ వస్తుంది నా స్ట్రాటజీ మీద నాకున్న కాన్ఫిడెన్స్, అంటే మన వాళ్ళు చాలా మంది నా స్ట్రాటజీ యూజ్ చేస్తున్నారు. సో నేను సక్సెస్ఫుల్ కాలేనప్పుడు నేను వాళ్ళకి ఎలా టీచ్ చేయగలను? సో అందుకు నేను ఎప్పుడు తీసుకున్న పేఅవుట్స్ అనేవి ఇలా రైజ్ లో లాగిన్ అయ్యి మనం చూపించడం జరుగుతుంది. సో ఇలా నాకు రైజ్ లో అనేది $4,000 ఉంది. సో యా,
మోస్ట్ రీసెంట్ పేఅవుట్స్. సో ఇక్కడ రైజ్లో అనేది $4,000 ఉంది. సో ఇక్కడ విత్డ్రాల్ ఎలా చేయాలి? ఫస్ట్ సింపుల్గా విత్డ్రాల్ చేసే ముందు నేను ఈ ఆప్షన్స్ చెప్తాను, ఒకసారి క్విక్గా మీరు వినండి. సో ఇక్కడ చూస్తే మనకి రైజ్ మన నేమ్ ఉంటుంది అండ్ అకౌంట్ బ్యాలెన్స్ మొత్తం ఇక్కడ ఉంటుంది. సో ఇంకా నెక్స్ట్ వచ్చి ఇక్కడ సపోర్ట్ టీమ్, సో సపోర్ట్ ఆప్షన్ ఉంటుంది అండ్ పక్కన మీకు మెసేజ్ ఐకాన్ కూడా ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా, పాస్వర్డ్ మర్చిపోయినా, ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఇక్కడ డైరెక్ట్గా సపోర్ట్ టీమ్తో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ రైజ్ ఐడి, సో దీంట్లో మనకి A to Z మన డీటెయిల్స్ ఉంటాయి, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్, మనం ఎక్కడ అంటే మన కమ్యూనికేషన్ అడ్రస్లు, సో అవన్నీ ఇక్కడ ఉంటాయి. అండ్ ఈ డాక్యుమెంట్స్లో మనం సైన్ చేసిన అంటే ప్రతి ప్రాప్ ఫర్మ్ మనకి పేఅవుట్ పెట్టే ముందు సమ్ కాంట్రాక్ట్ సైన్ చేయాలి. సో కాంట్రాక్ట్స్ మొత్తం ఇక్కడ ఉంటాయి ఈ డాక్యుమెంట్స్ లో. మీరు బ్యాంక్ వాళ్ళు గట మీకు సమ్ డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ చూపించండి మీకు వచ్చిన పేఅవుట్ కి అన్నప్పుడు మీరు డాక్యుమెంట్స్ మీద క్లిక్ చేసి డాక్యుమెంట్స్ డౌన్లోడ్ చేసుకుని వాళ్ళకి చూపించవచ్చు. మీకు ఒకసారి నేను చూపిస్తాను. సో ఇక్కడ నేను ఏది క్లిక్ చేయలేకపోతున్నాను బికాజ్ నా పర్సనల్ డీటెయిల్స్ కనిపించడం వల్ల. ఒక్క నిమిషం లోడ్ అవుతుంది. హియర్ సో ఇక్కడ చూసారు ప్రొఫెషనల్ సర్వీస్ అగ్రిమెంట్, అంటే నేను వాళ్ళకి సర్వీస్ చేస్తున్నాను. సో ఇది మీరు డౌన్లోడ్ చేసుకుని ఫారెన్గా అదే బ్యాంక్ వాడికి చూపిస్తే, అంటే లైక్ ఒక 5 lakh 10 lakh పేఅవుట్ వచ్చింది అనుకోండి, మీ అకౌంట్స్ ఏం ఫ్రీజ్ చేయరు. బట్ నార్మల్గా ఒక 1 crore 2 crore 3 crore అలాంటి బిగ్ పేఅవుట్స్ వచ్చినప్పుడు అకౌంట్ అంటే సేవింగ్స్ అకౌంట్స్ యూస్ చేసినప్పుడు తప్పకుండా అడుగుతారు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుందని. సో ఎందుకంటే అది వాళ్ళ అంటే లైక్ RBI రూల్. సో అడిగినప్పుడు మీరు ఈ డాక్యుమెంట్స్ డౌన్లోడ్ చేసుకుని వాళ్ళకి చూపిస్తే సరిపోతుంది. వాళ్ళు ఈ డాక్యుమెంట్స్ లో క్లియర్ గా ఉంటుంది ఎవరు పంపించారు, ఏ పర్పస్ మీద పంపించారు అనేది. సో మీకు అకౌంట్స్ కూడా ఫ్రీజ్ అవ్వు అండ్ మీ మనీ మీరు విత్డ్రాల్ చేసుకోవచ్చు, అంటే తీసుకోవచ్చు. ఓకే, సో ఇంక ఈ యాక్టివిటీ మీద మీకు ఎవరు పంపించారు, ఎంత పేఅవుట్స్ వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయి, అవంతా కూడా యాక్టివిటీ మీద క్లిక్ చేస్తే మీకు కనిపిస్తుంది. సో ఇక్కడ నేను ఏది క్లిక్ చేయాలనుకోవట్లేదు, నా డీటెయిల్స్ అంటే లైక్ ప్రైవసీ ఇష్యూ. తర్వాత ఇక్కడ క్లయింట్స్ ఎన్ని ప్రాబ్లమ్స్ మీకు పే చేశాయి అవన్నీ కూడా క్లయింట్స్ లో ఉంటాయి. ఇన్వాయిస్ మీకు తెలిసిందే, ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. ఇంక విత్డ్రాల్ మీద క్లిక్ చేసి మనం విత్డ్రాల్ చేసుకోవడమే. సో ఫస్ట్ ఈ విత్డ్రాల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ ఆప్షన్స్ మీకు ఉండవు, గుర్తుపెట్టుకోండి. ఈ 3 ఆప్షన్స్ కూడా మీకు రావు. ఫస్ట్ ఇక్కడ ఏమీ కనిపించవు మీకు. మీరు ఏం చేయాలంటే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయాలి. ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఫస్ట్ మీరు ఇండియన్ బ్యాంక్ ట్రాన్స్ఫర్, అంటే ఇండియాలో ఉన్న బ్యాంక్ ట్రాన్స్ఫర్ లైక్ యాక్సిస్ బ్యాంక్ కానీ ICICI బ్యాంక్ కానీ వీటికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంటే మాత్రం ఈ ఫస్ట్ ఆప్షన్ ఉంది చూసారా. సో హియర్, సో ఈ ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి, బ్యాంక్ ట్రాన్స్ఫర్. సో దీని మీద క్లిక్ చేసి సింపుల్ గా సో ఇక్కడ మీకు కిందకి స్క్రోల్ చేసుకుని వస్తే ఇండియా నుంచి చూసారా, ఇక్కడ ఇక్కడ బెనిఫిషరీ నేమ్ అంటే నా నేమ్. సో తర్వాత కరెన్సీ, అంటే మీరు ఇండియాలో ఉన్నారు కాబట్టి అన్నారు అంటే మన ఇండియన్ బ్యాంక్ కి విత్డ్రాల్ చేసుకోవాలి కాబట్టి. సో లేదు మీరు US బ్యాంక్స్ కట్టి విత్డ్రాల్ చేసుకోవాలన్నా సరే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ అకౌంట్ నెంబర్, సో మీ అంటే మన బ్యాంక్ బుక్ లో ఉంటుంది కదా, ఆ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేస్తాం. ఇక్కడ IFSC కోడ్ మనకి ఇది కూడా బ్యాంక్ బుక్ లోనే ఉంటుంది, అది ఎంటర్ చేస్తాం. సో బ్యాంక్ కంట్రీ అంటే బ్యాంక్ ఏ కంట్రీలో ఉంది, సో ఇండియాలో ఉంటుంది కాబట్టి ఇండియా ఎంటర్ చేసి ఇక్కడ సేవ్ బ్యాంక్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేస్తాం. సో వన్స్ ఇక్కడ సేవ్ బ్యాంక్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇది ఆటోమేటిక్ గా ఇక్కడ చూసారా, సో ఈ కిందన సేవ్ అయిపోతుంది. సో ఇక్కడ నాకు ఎందుకు సేవ్ అవ్వలేదు అంటే నేను రీసెంట్ గా డిలీట్ చేశాను, ఎందుకంటే నాకు ఒక అకౌంట్ చిన్న ఇష్యూ వస్తే ఆ అకౌంట్ డిలీట్ చేస్తాను. సో మీరు వన్స్ యాడ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ బ్యాంక్ ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ క్రిప్టో వాలెట్ ఎలా యాడ్ చేయాలి. ఇక్కడ మీరు చూస్తే నాకు 3 క్రిప్టో వాలెట్స్ ఉన్నాయి, బిట్గేట్, బైనాన్స్, బైబిట్. సో 3 క్రిప్టో వాలెట్స్ నేను యాడ్ చేసుకుని ఉంచుకున్నాను. సో మీకు ఫస్ట్ ఏముండు మీరు ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తాను. ప్లస్ మీద క్లిక్ చేస్తారు అండ్ కిందకి స్క్రోల్ చేసుకుని వస్తారు. సో బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయడం ఇక్కడ మీకు క్లియర్గా ఉంది కదా, ఇంటర్నేషనల్ బ్యాంక్ ట్రాన్స్ఫర్, దీని మీద క్లిక్ చేసి యాడ్ చేసుకుంటారు. లేదంటే థర్డ్ ఆప్షన్ కూడా మీరు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అవుతుంది, ఇది కూడా దీని మీద క్లిక్ చేసుకుని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆర్ థర్డ్ ఆప్షన్ రెండిట్లో ఏదన్నా పర్వాలేదు. ఇప్పుడు క్రిప్టో ఎలా యాడ్ చేసుకోవాలి అంటే క్రిప్టో నెట్వర్క్ ఎలా యాడ్ చేసుకోవాలి, ఆ వాలెట్ అడ్రస్ ఎలా యాడ్ చేసుకోవాలి. సింపుల్ గా బ్లాక్ చైన్ వాలెట్ మీద క్లిక్ చేయండి. హియర్ బ్లాక్ చైన్ వాలెట్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చూసారా పక్కన బ్లాక్ చైన్ వాలెట్స్ అని మల్టిపుల్ కాయిన్స్ చూపిస్తున్నారు, USDC, USDT, ఇథీరియం. సో జస్ట్ 3 కాయిన్స్ ఇప్పటికంటే ఆఫర్ చేస్తున్నారు. ఇందులో సింపుల్ కాయిన్ ఏమైనా ఉంది అంటే USDT ఆర్బిట్రమ్ నెట్వర్క్. ఇక్కడ క్రిప్టో యాడ్ చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని యాడ్ చేయండి. కాయిన్ కరెక్ట్గా సెలెక్ట్ చేసుకుని నెట్వర్క్ తప్పు సెలెక్ట్ చేసిన లేదంటే కాయిన్ తప్పు సెలెక్ట్ చేసుకున్న అమౌంట్ పోయినట్టే. సో ఎవరు ఏం చేయలేం. సో కాబట్టి కాయిన్ ఇక్కడ జాగ్రత్తగా USDT అంటే టెదర్ అంటారు దీన్ని. సో టెదర్ ఆర్ USDT కాయిన్. సో ఇక నెట్వర్క్ వచ్చి ఆర్బిట్రమ్. సో క్రిప్టోలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నెట్వర్క్స్ చాలా ఉంటాయి, అంటే కాయిన్ ఒకటే ఉంటుంది కానీ నెట్వర్క్ మాత్రం ట్రోన్ నెట్వర్క్ అంటారు TRC20ని. సో బైనాన్స్ స్మార్ట్ చైన్ అంటారు BEP20ని. తర్వాత టాన్ అని, ఆర్బిట్రమ్ అని, ఆప్టిమజం అని, సో ఇలా చాలా నెట్వర్క్స్ ఉంటాయి. కాబట్టి కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం పంపించేటప్పుడు మాత్రం అంటే ఇక్కడ యాడ్ చేసేటప్పుడు మాత్రం ఏ కాయిన్ సెలెక్ట్ చేస్తున్నాం, ఏ నెట్వర్క్ సెలెక్ట్ చేస్తున్నాం అనేది 1కి 2 సార్లు చూసుకోండి. సో ఇక్కడ నేను దీని మీద క్లిక్ చేస్తున్నాను, ఆర్బిట్రమ్ మీద క్లిక్ చేస్తున్నాను.
క్లిక్ చేసిన తర్వాత చూసారా నేమ్ ఫర్ యువర్ అకౌంట్, మీ అకౌంట్కి నేమ్ అంటే నేను బిట్గెట్ బైబిట్ అలా పెట్టాను కదా, మీరు ఏదో ఒక నేమ్ పెట్టుకుంటారు. సో ఇక్కడ మీరు ఆర్బిట్రమ్ అడ్రస్ కాపీ చేస్తారు. ఓకే, సో ఇక్కడ ఆర్బిట్రమ్ అడ్రస్ ఎక్కడ ఉంటుంది అన్న డౌట్ మీకు వచ్చే ఉంటుంది. సో ఇది ఎక్కడ ఉంటుందంటే మీరు ఏ వాలెట్ యూస్ చేస్తున్నారో ఆ వాలెట్ నుంచి మీరు ఆర్బిట్రమ్ నెట్వర్క్ అనేది తెచ్చుకోవాలి. బైనాన్స్ అంటే బైనాన్స్, బిట్గెట్ అంటే బిట్గెట్. సో ఇంకా అదర్ ఎక్స్చేంజెస్ మెక్సీ అని ఉంటుంది, గేట్ అని ఉంటుంది, జెమినీ ఉంటుంది, కూకాయిన్, వజీరెక్స్ పోయింది అనుకోండి, జెపానీ, ఇలా చాలా ఎక్స్చేంజెస్ ఉన్నాయి. ఇందులో ఏ ఎక్స్చేంజ్ మీరు యూస్ చేసినా పర్వాలేదు. నేను యూస్ చేసేది బిట్గెట్, ఆల్రెడీ నేను యాడ్ చేశాను, కానీ మీ గురించి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఫస్ట్ ఇక్కడ బిట్గెట్ వాలెట్ నేను ఓపెన్ చేశాను. సో పక్కన చూడండి ఒకసారి. సో సో ఇక్కడ నేను అసెట్స్ ఆప్షన్ కి వెళ్ళాను. సో అసెట్స్ లో మీరు పక్కన పైన చూస్తే మీకు విత్డ్రాల్ అనే ఒక ఆప్షన్ ఉంది అండ్ యాడ్ ఫండ్స్ అనే ఒక ఆప్షన్ ఉంది. సో ఈ యాడ్ ఫండ్స్ మీద క్లిక్ చేశాను. సో యాడ్ ఫండ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూసారా డిపాజిట్ క్రిప్టో అనే ఒక ఆప్షన్ ఉంది. సో డిపాజిట్ క్రిప్టో మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత కాయిన్ చూడండి యూఎస్డిటీ. సో యూఎస్డిటీ మీద క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఎలా కిందకి స్క్రోల్ చేసుకుంటూ వస్తే మీకు ఇక్కడ చూడండి ఆర్బిట్రమ్ 1 అని ఒక నెట్వర్క్ ఉంది. సో ఈ ఆర్బిట్రమ్ 1 నెట్వర్క్ మీద క్లిక్ చేశాను హియర్. సో మీకు ఇక్కడ చూసారా నెట్వర్క్ ఆర్బిట్రమ్ 1 అండ్ పైన కాయిన్ చూస్తే యూఎస్డిటీ అండ్ కింద డిపాజిట్ అడ్రస్ అని ఒక అడ్రస్ ఉంది కదా, దీన్ని కాపీ చేసుకోవడమే. సింపుల్ ఈ అడ్రస్ కాపీ చేసుకొని దీన్ని తీసుకువెళ్ళి దీన్ని తీసుకొచ్చి మనం ఇక్కడ పేస్ట్ చేయాలి. సో అది మీకు డైరెక్ట్ గా చూపిస్తాను. ఇప్పుడు మనం ఆ అడ్రస్ ని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తాం. పేస్ట్ చేసి సేవ్ చేసేసుకుంటాం సింపుల్. సో ఇక్కడ సేవ్ చేసేస్తే ఆటోమేటిక్గా యాడ్ వాలెట్ మీద క్లిక్ చేస్తే మనం అంటే యాడ్ అయిపోతుంది వాలెట్ అనేది. సో ఇక్కడ చూసుకొని మళ్ళీ అడ్రస్ కాయిన్ చాలా అంటే చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి, లేదంటే మాత్రం మనం క్రిప్టో లూజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో ఇలా మీరు యాడ్ చేసుకున్న తర్వాత ఎలా విత్డ్రాల్ చేయాలి. సో ఇప్పుడు మీరు విత్డ్రాల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు యాడ్ అయిపోతాయి. సో ఇక్కడ మీరు ఎన్ని వాలెట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. సో నేను బైనాన్స్, బిట్గెట్, బైబిట్ ఇలా మల్టిపుల్ వాలెట్స్ యాడ్ చేసుకున్నాను. ఇక్కడ బ్యాంక్ ఆప్షన్ యాడ్ చేస్తే అది కూడా కనిపిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బిట్గెట్ లోకి విత్డ్రాల్ చేయాలనుకుంటున్నాను. సో బిట్గెట్ మీద క్లిక్ చేస్తాం అండ్ ఇక్కడ మీరు ఎంత అమౌంట్ విత్డ్రాల్ చేయాలనుకుంటున్నారు. నేను 4 lakh కూడా విత్డ్రాల్ చేయాలనుకుంటున్నాను. 4 lakh అంటే 4 లక్షలు. యా, సో 4 lakh నేను విత్డ్రాల్ చేస్తున్నాను. సో ఇక్కడ కన్ఫర్మ్. సో సెక్యూరిటీకి వచ్చి మీ పాస్వర్డ్ యా కరెక్ట్. ఓకే, సో పాస్వర్డ్ ఎంటర్ చేసి ప్రాసెసింగ్ లో ఉంది. సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, మీలో చాలా మంది ఈ సెక్యూరిటీకి మర్చిపోతున్నారు. సో సెక్యూరిటీకి కానీ మర్చిపోతే మాత్రం అకౌంట్ చాలా ఇబ్బంది పడతారు. అంటే తర్వాత రీసెట్ చేసుకోవచ్చు మళ్ళీ, కానీ సెక్యూరిటీకి మాత్రం మర్చిపోకండి. కొంచెం కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు, మళ్ళీ మళ్ళీ మీకు ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఓకే, ప్రాసెసింగ్ లో ఉంది. మాక్సిమం లైక్ ఒక నిమిషం అయిపోతుంది వెంటనే. అంటే రైజ్ నుంచి బ్యాంక్ అంటే క్రిప్టో వాలెట్ లోకి ఇన్స్టెంట్ గా అయిపోతుంది, కానీ రైజ్ నుంచి బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ మాత్రం కొంచెం టైం పడుతుంది. యా, చూసారు ఇక్కడ సక్సెస్, ది మనీ ఈజ్ ఆన్ ద వే. ఇట్ మే టేక్ ఫ్యూ మినిట్స్ టు ట్రాన్సాక్షన్ షో ఆన్ యువర్ అకౌంట్ యాక్టివిటీ పేజ్. ఓకే, సో ఇక్కడ చూస్తే నా అమౌంట్ అనేది డెబిట్ అయిపోతుంది మాక్సిమం. సో డాష్ బోర్డ్ మీద క్లిక్ చేస్తే ఫ్యూ మినిట్స్ పడుతుందని చెప్పారు కదా. సో ఇలా తీసుకోవాలండి. నేను అప్డేట్ ఇస్తాను, మేబీ ఇంకా ఫ్యూ ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో అప్పుడు లోపు మనకి అమౌంట్ అనేది నా బైబిట్ వాలెట్ లో డిపాజిట్ అవుతుంది. రైట్, సో ఇక్కడ మీకు చూస్తే ఇక్కడతో రైజ్ మీద మీకు క్లారిటీ వచ్చింది. సో రైజ్ మీద ఇంకెవరికి ఏ డౌట్స్ లేవనుకుంటున్నాను. మళ్ళీ చెప్తున్నాను, ఏ డౌట్స్ ఉన్నా సరే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాను. సో జాయిన్ అవి అక్కడ నుంచి మీకు ఉన్న డౌట్స్ అడగండి. ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే ఈ పేఅవుట్ ఎక్స్పీరియన్స్ ఏంటి. మై ఫండెడ్ ఫ్యూచర్స్ ఎంత స్పీడ్గా పేఅవుట్ చేసిందంటే మాత్రం మై ఫండెడ్ ఫ్యూచర్స్ నెక్స్ట్ లెవెల్ అండి. సో మై ఫండెడ్ ఫ్యూచర్స్ మెజారిటీ ఆఫ్ పేఅవుట్స్ అని ఇన్స్టెంట్గా చేస్తుంది. సో ఇన్స్టెంట్గా నేను తీసుకున్న పేఅవుట్స్ కానీ నా స్టూడెంట్స్ తీసుకున్న పేఅవుట్స్ కానీ, సో ప్రతి పేఅవుట్ కూడా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. మై ఫండెడ్ ఫ్యూచర్స్లో నా స్టూడెంట్స్ చాలా పేఅవుట్స్ తీసుకున్నారు అండ్ నేను చాలా పేఅవుట్స్ తీసుకున్నాను. సో మీరు ఆ పేఅవుట్స్ అన్ని చెక్ చేస్తే చాలా అంటే చాలా క్విక్గా చాలా స్పీడ్గా కూడా పే చేయడం జరిగింది. జస్ట్ మెజారిటీ ఆఫ్ పేఅవుట్స్ లెస్ దెన్ 1 hourలో వచ్చేస్తాయి. సమ్ టైమ్స్ ఇన్స్టెంట్గా కూడా అప్రూవల్ అవుతాయి. వర్స్ట్ కేస్ 24 hours. నాకు తెలిసి ఎంటైర్ ఫ్యూచర్స్ ఇండస్ట్రీలో అంటే ఫ్యూచర్స్ ఉన్న ప్రాప్ ఫర్మ్స్ లో మై ఫండెడ్ ఫ్యూచర్స్ గోట్. సో మై ఫండెడ్ ఫ్యూచర్స్ లో పే చేసే ఫర్మ్ ఇప్పటి వరకు ఏది లేదు ఇంత స్పీడ్గా. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ బిగ్ పేఅవుట్స్ అంటే చాలా ఉన్నాయి. సో సరే, ఇప్పుడు నీకు పే చేసింది బాగానే ఉంది, నీ స్టూడెంట్స్ కూడా చాలా మంది పేఅవుట్స్ తీసుకున్నారన్నావు. సో అవి కూడా మీకు ఒకసారి చూపిస్తాను వీడియో లాస్ట్ లో. సో ఇప్పుడు నీలాగా ఎవరికైనా పే చేస్తుందా, నిజంగా నమ్మొచ్చా మై ఫండెడ్ ఫ్యూచర్స్ ని అని మీకు డౌట్ ఉంటుంది. సో హియర్ సో ఎన్ని పేఅవుట్స్ 1000, 3200 నేను చాలా సార్లు మీకు చూపించాను. సో 600, 3000, 3000, 3000 ఎన్ని $9,000. సో ఇలా మీరు స్క్రోల్ చేయాలి, కానీ మీ ఓపిక అలా ఒక్క రోజుకి మై ఫండెడ్ ఫ్యూచర్స్ రోజుకి సుమారు ఒక $5 lakh అంటే సుమారు ఒక 5 కోట్ల నుంచి 10 కోట్లు పేఅవుట్లు చేస్తుంది.
సో 5 ఇండియన్ రూపీస్లో చూసారు ఎంత పెద్ద పేట్లో. 15,000 అంటే ఇది ఇండియన్ రూపీస్లో 15,000 కాదు, $15,000. అంటే ఇది క్రిప్టోలో లెక్క అంటే కౌంట్ చేసినా సరే, అంటే నేను యావరేజ్గా చూసుకున్నాను, అంటే ఇప్పుడు ఉన్నది 92 అలా ఉంది, బట్ 100 రౌండ్ ఫిగర్ చూసుకుందాం. సో 15 lakh, సో అంటే 15 లక్షలు ఈ ఒక్క పేఅవుట్. ఇక్కడ చూసారా $15,000 అంటే 15,64,000. సో ఇది ఒక్క పేఅవుట్ ఉంది. సో ఇంకా మీరు ఇలా కిందకి స్క్రోల్ చేసుకుంటూ వస్తే 19, ఇది 1,90,000 అంటే 1,90,000. ఇది 5 lakh, సో ఇంకా 3 lakh, సో 1 lakh 1 lakh 1 lakh. మీ ఓపిక చెప్తున్నాను కదా, ఇలా స్క్రోల్ చేస్తే అలా వస్తూనే ఉంటాయి. సరే సర్టిఫికేట్స్ నువ్వు నమ్మొద్దన్నావు కదా, ఇవి రియల్ అని నేను ఎలా నమ్మాలి? ఓకే, ఇక్కడ కూడా మీకు ఇంకొకటి చూపిస్తాను. పేఅవుట్ ఫీడ్ చూడండి. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యూచర్. మై ఫండెడ్ ఫ్యూచర్స్ ఇది డైరెక్ట్గా వాలెట్స్ కలిపేస్తుంది. సో వాళ్ళ వాలెట్ నుంచి అక్కడ విత్డ్రాల్ ప్రాసెస్ అయిన తర్వాత వెంటనే బోట్ ఇక్కడ మనకు చూపిస్తుంది. సో చూసారా ఎన్ని 1,000, సో 1,900, సో 2,000, సో 500, 250, 500, 1,000. సో ఇవన్నీ చూసారా, డేట్ కూడా పైన చూడండి, 159. సో ఈ రోజు ఈ వీడియో వచ్చి November 25th నేను రికార్డ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ప్రెసెంట్ ఇది ఎప్పుడు అప్లోడ్ చేస్తానో నాకు తెలియదు, కానీ అప్పటి వరకు ఉన్న పేఅవుట్స్ ఇవి. తర్వాత ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి ఇంకా ఫర్దర్గా ఇంకా సమ్ పేఅవుట్స్ రావచ్చు. సో ఇదండి. సో మై ఫండెడ్ ఫ్యూచర్స్ గురించి అంటే ఎప్పుడు ఎలాంటి డౌట్ పెట్టుకోవద్దు. నేను ఏ ఫర్మ్ రికమెండ్ చేసినా అది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫర్మ్ అయితే తప్పించి రికమెండ్ చేయను, మీ దాకా తీసుకురాను. ఇంక ఇక్కడ చూసారా, ఒక ట్రేడర్కి $1,00,000 పే చేసింది. సో $1,00,000 అంటే సుమారు 1 crore. 1 crore మాటలు కాదు, అంటే ఫ్యూచర్స్ లైఫ్ చేంజింగ్. మీరు కరెక్ట్గా చేసి కరెక్ట్గా కానీ మీరు యూస్ చేసుకుంటే, మీ దగ్గర స్కిల్ ఉంటే మాత్రం ఫ్యూచర్స్ మీ లైఫ్ని చేంజ్ చేస్తాయి. నన్ను నమ్మండి. సో ఒకప్పుడు ట్రేడింగ్లో సక్సెస్ అవ్వాలి అంటే మన దగ్గర స్కిల్ ఉండాలి, క్యాపిటల్ ఉండాలి. కానీ ఇప్పుడు అలా కాదు. మై ఫండెడ్ ఫ్యూచర్స్ లాంటి ఫర్మ్స్ మనకి క్యాపిటల్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి. మీ దగ్గర ఉండాల్సిన జస్ట్ స్కిల్ అంతే. సో అంటే నాకు తెలిసినంత వరకు ఇలా ఈ ఈ కంపెనీస్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. సో దయచేసి మీకు తెలిస్తే ఒక 10 మందికి చెప్పండి, ఇవి స్కామ్ కంపెనీస్ కాదు. సో స్కిల్స్ ఉంటే మాత్రం సో క్రోర్స్ ఆఫ్ రూపీస్ మీరు తీసుకోవచ్చు. సో ఒక్కసారి నేను ఇది ఒక్క పేఅవుట్ తీసుకోలేదు, ఇది ఒక 4 లక్షలు, ఇది ఒకటే నేను తీసుకున్నాను అనుకుంటే మీరు చాలా తప్పుగా ఆలోచిస్తున్నట్టే. సో నేను చాలా పేఅవుట్స్ తీసుకున్నాను. ఒకసారి నా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి, ఇక్కడ పేఅవుట్స్ దగ్గరికి రండి. పేఅవుట్స్ దగ్గరికి వచ్చి మీరు ఒకసారి చూడండి ఇవన్నీ. సో ఎన్నో పేఅవుట్స్ $1,00,000, సో 2,000, 3,000, సో $4,000. అంటే ఇది ఈ 3,000 అంటే మళ్ళీ చెప్తున్నాను, ఇవి రూపీస్ కాదు. $3,850 అంటే 3,80,000, 85,000 ఇండియన్ రూపీస్లో. సో ఇలా మీరు స్క్రోల్ చేస్తూ వస్తే ఇక్కడ 4,39,000. సో ఇంకా ఈ చిన్న పేఅవుట్స్, ఇంకా నేను బిగ్ పేఅవుట్స్ కొన్ని పెట్టలేదు, అంటే నేను బిజీగా ఉండేవాళ్ళు ప్రతి పేఅవుట్ పెట్టాల్సిన అవసరం లేదు కదా. సో అందు గురించి నేను చాలా పెట్టలేదు. సో ఇంకా ఒక పేఅవుట్ అంటే $9,000, ఇలాంటి చాలా పేఅవుట్స్ వచ్చాయి. సో అవన్నీ కూడా నేను ఇక్కడ పెట్టలేదు. మ్యాక్సిమం యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వకపోతే మాత్రం తప్పకుండా ఫాలో అవ్వండి. సో ఇక్కడ మీరు పేఅవుట్ సెషన్లో నా ప్రతి పేఅవుట్ కూడా మీరు ఇక్కడ నుంచి వెరిఫై చేసుకోవచ్చు. అండ్ నేను తీసుకుంటున్న ట్రేడ్స్, నా ట్రేడ్ బ్రేక్ డౌన్స్ A to Z మనం ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం జరుగుతుంది, అండ్ యూట్యూబ్లో కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. సో మొత్తం జాయిన్ అవ్వి మీరు అన్నింటిలో ఇంకా యాక్టివ్గా ఉండండి. మీకు ఏమైనా అప్డేట్స్ వచ్చినప్పుడు నేను క్విక్గా మీ ముందుకు తీసుకొస్తాను. సో ఇప్పుడు నా స్టూడెంట్ రిజల్ట్స్. సో ఇప్పటి వరకు మీరు ఫారెక్స్లో సక్సెస్ అయి ఉండకపోతే మాత్రం తప్పకుండా మీరు నా స్టూడెంట్ రిజల్ట్స్ మీకు చూపిస్తాను. సో హియర్, సో ఇది చూస్తే మన ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్. సో మీ అందరూ ఇందులో ఉన్నారు అనుకుంటున్నాను, లేదంటే మాత్రం తప్పకుండా జాయిన్ అవ్వండి. సో ఇప్పుడు నా స్టూడెంట్ రిజల్ట్స్ చూపించే ముందు నేను మై ఫండెడ్ ఫ్యూచర్స్ ఇప్పటి వరకు పేఅవుట్స్ గురించి చూపించాను, నా రైస్ పే బ్యాలెన్స్ చూపించాను, ఎలా యూజ్ చేయాలో చూపించాను. ఇప్పుడు మై ఫండెడ్ ఫ్యూచర్స్ అకౌంట్ ఎంత అది కూడా ఒకసారి చెప్తాను. మీరు జస్ట్ $50, $77, 50 కూడా కాదు, $77 కానీ మీరు పే చేస్తే మీకు 50K అకౌంట్ పర్చేస్ చేయొచ్చు, 50K కోర్. సో అంటే మీకు ఎంత తక్కువ చూడండి, 77 అంటే మనం ఒక 7,500 నుంచి 7,800. సో 7,800తో మీరు ఎంత అంటే $50,000 అంటే సుమారు 50 లక్షల అకౌంట్ మీకు ఇస్తారు. సో అందులో మీరు ఎంత పేఅవుట్ తీసినా సరే మీరు తీసుకోవచ్చు అప్ టు $3,000 వరకు. సో మీకు డిస్కౌంట్ కూడా ఉంటుంది. ఇప్పుడంటే డిస్కౌంట్ లేదు, కానీ కోడ్ వచ్చి FTT. సో ఎప్పుడైనా సరే నేను ఒక్క విషయం చెప్తున్నాను, మీరు ఏ అకౌంట్ తీసుకున్నా మై ఫండెడ్ ఫ్యూచర్స్లో FTT కోడ్ యూజ్ చేయండి. ఎందుకు యూజ్ చేయాలి? FTT కోడ్ మీరు యూజ్ చేయడం వల్ల ఫస్ట్ మీ అకౌంట్ నా అండర్లో ఉంటుంది. రేపన్న రోజు కంపెనీ ఏమన్నా మీ పేఅవుట్ రిజెక్ట్ చేసినా, లేదంటే మీకు ఏమన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు తప్పకుండా నా తరపు నుంచి మీకు సపోర్ట్ ఉంటుంది, నా టీం తరపు నుంచి మీకు సపోర్ట్ ఉంటుంది. వాళ్ళు కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. మీకు పేఅవుట్ వచ్చేలాగా మీ మిస్టేక్ లేనప్పుడు తప్పకుండా మీ వైపు నా టీం ఉంటుంది. సో నా కోడ్ యూజ్ చేయడం వల్ల ఇప్పుడు మీకు కలిగే బెనిఫిట్ ఏంటి? దాంతో పాటుగా మీకు సపోర్ట్తో పాటుగా డిస్కౌంట్ వస్తుంది. ఇప్పుడు ఎటువంటి డిస్కౌంట్ లేదు, కానీ ఇప్పుడు బ్లాక్ ఫ్రైడే రాబోతుంది. సో అలాంటప్పుడు ఒక 10%, 20% డిస్కౌంట్ ఇచ్చారనుకోండి, సో మీకు బయట అఫీషియల్
అఫీషియల్ వెబ్సైట్లో వేరే వేరే కోడ్లు ఉంటాయి, అంటే వేరే వేరే డిస్కౌంట్ కోడ్స్ ఉంటాయి, కానీ అవేమి మీరు యూస్ చేయవలసిన లేదు. మన కోడ్కి ఆటోమేటిక్గా బయట అఫీషియల్ డిస్కౌంట్ యాడ్ అయిపోతుంది. మీరు ఎఫ్టీటీ కోడ్ యూస్ చేయండి. సో మీ గురించి చాలా చిన్నగా చేస్తాను, ఒకప్పుడు చైతూ ఉండేది, ఇప్పుడు ఎఫ్టీటీ కింద మార్చేసాను. సో మీరు ఎఫ్టీటీ యూస్ చేసి ఇందులో అకౌంట్ తీసుకోవచ్చు. ఫండింగ్ టిక్స్ అంటే మాత్రం ఇంకా కోడ్ చైతే ఉంది, వాళ్ళు మార్చలేదు. సో అక్కడ చైతూ, ఇక్కడ ఎఫ్టీటీ. సో ఇక్కడతో మీకు డిస్కౌంట్ కూడా ఎప్పటికప్పుడు నేను అప్డేట్ ఇస్తాను టెలిగ్రామ్ గ్రూప్లో, అందుకే జాయిన్ అవ్వమంటున్నాను. ఈ పిన్నెడ్ మెసేజ్ ఉంది చూసారా, సో ఇక్కడ నేను పిన్ చేసి ఉంచుతాను. సో అప్పుడు మీకు డిస్కౌంట్ ఉంది, బాగుంది, ఇప్పుడు తీసుకోవడం బెటర్ అన్నప్పుడు మీరు తీసుకోవచ్చు. అంటే తీసుకునేటప్పుడు నేను అందరికీ ఒకటి చెప్తున్నాను, మీరు బిగినర్ అయితే ఒక అకౌంట్ ఆర్ 2 అకౌంట్స్ తీసుకుని ఆగండి. కానీ మీరు ఎక్స్పీరియన్స్ ట్రేడర్ అంటే 1 అకౌంట్ గట్ట కాదు, మీరు 5 అకౌంట్స్ తీసుకొని, కాపీ ట్రేడర్ ఉంటుంది, ట్రేడర్ బెట్లో ఫ్రీ ట్రేడ్ కాపీయర్, మీరు ₹1 కూడా పే చేయడం అవసరం లేదు. సో 5 అకౌంట్స్ తీసుకొని యాడ్ చేసుకొని, కాపీ ట్రేడింగ్ యాడ్ చేసుకొని మీరు పాస్ అవ్వచ్చు ఈజీగా. సో ఇలా మీరు ఎలా అంటే మీకు మల్టిపుల్ అంటే పెద్ద పేఅవుట్స్ వస్తాయి. ఇప్పుడు 5 అకౌంట్స్ అండి, 5 అకౌంట్స్లో ఈచ్ అకౌంట్లో $1000 పేఅవుట్ వచ్చింది అనుకోండి. ఒక్కొక్క అకౌంట్ పరంగా చూస్తే అది చిన్నదే, ఒక్కొక్క అకౌంట్ పరంగా చూస్తే $1000 పెద్ద ఎక్కువ కాదు. కానీ మీరు 5 అకౌంట్స్ ఉండడం వల్ల $5000 అంటే 5 లక్షలు, వారానికి 5 లక్షలు అంటే మీరు ఇలా ఒక 4 వీక్స్, మంత్లో 4 వీక్స్ కాబట్టి 4 into 5 అంటే $20,000 పర్ మంత్. $20,000 అంటే 20 lakh. సో అంటే నాకు పెద్ద పెద్ద పేమెంట్స్ ఎలా వస్తున్నాయి, నువ్వు ప్రతి వీక్ 5000 6000 ఎలా పోస్ట్ చేస్తున్నావు అంటే, బికాస్ నాకు చాలా అకౌంట్స్ ఉన్నాయి, నేను 5 అకౌంట్స్ మై ఫండెడ్ ఫ్యూచర్స్లో ట్రేడ్ చేస్తున్నాను ఇప్పటి వరకు. సో ఇక్కడ మీరు చూస్తే, సో ఇలాంటి పేఅవుట్స్ నేను డైలీ బేసిస్లో చాలా తీసుకుంటాను, ఎవ్రీ వీక్ బేసిస్లో. సో ఇంక ఇది ఫస్ట్ పేజ్, ఇలా ఇలా స్క్రోల్ చేసుకుంటుంటే లాట్ ఆఫ్ పేఅవుట్స్. సో ఇలా అంటే మెయిన్ ఏంటంటే మల్టిపుల్ అకౌంట్స్ తీసుకోండి. మీకు స్కిల్ ఉంది అంటే మాత్రం ఒక అకౌంట్ రాగొద్దు, బిగినర్ అంటే మాత్రం 1 or 2 అకౌంట్స్తో ఆగండి. సో పేఅవుట్ వచ్చిన తర్వాత ఆ వచ్చిన అమౌంట్ని ఇన్వెస్ట్ చేయండి. సో అది బెటర్ వే. ఇప్పుడు మెంటర్షిప్ విషయానికి వస్తాను. సో ఇప్పటి వరకు మీరు సక్సెస్ అయి ఉండకపోతే, సో ఇప్పటి వరకు మీరు ఎటువంటి పేఅవుట్స్ తీసుకోకుండా చాలా ఫెయిల్ అయ్యి ఉండి, అంటే ఇంకా అంటే మనీ లూజ్ అవుతుంటే మాత్రం మార్కెట్లో మెంటర్షిప్ కన్సిడర్ చేయండి. ఐఎమ్ షూర్ నేను వన్ ఆఫ్ ద బెస్ట్ కంటెంట్ ఇస్తున్నాను. సో మీకు ప్రూఫ్స్ ఇదే. సో ఇక నా స్టూడెంట్స్ పేఅవుట్స్ 2900 సో పాస్ అవ్వనివి అంటే ఇక్కడ చూసారా. సో హియర్ సో లాట్ ఆఫ్ మీకు లైవ్ స్ట్రీమ్స్లో కూడా చాలాసార్లు చూపించాను. సో మీకు ఏంటంటే మీరు సక్సెస్ అవ్వాలంటే మీ మీద మీరు ఇన్వెస్ట్ చేయాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. అంటే మీరు నా యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్స్ కూడా చూసి నేర్చుకోవచ్చు, అంటే కంపల్సరీ మా కోర్సెస్ కూడా తీసుకోవాలని అలాగేం కాదు. బట్ కోర్స్ తీసుకుంటే మీకు ఒక ఆర్గనైజ్డ్ వేలో ఫండమెంటల్స్, టెక్నికల్స్ ఇలా A to Z ఇక్కడ చూసారా. సో ఇక్కడ స్టూడెంట్స్ ప్రోగ్రెస్, ఇవి మై ట్రేడ్స్, నేను తీసుకున్న ప్రతి ట్రేడ్ ఇక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి మీరు యాక్సెస్ చేసి అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఫండమెంటల్స్, ఇక్కడ ఏం జరుగుతుంది, ఏ పేరు మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, ఏ కరెన్సీ పేరు ఎలా మూవ్ అవుతుంది అనేది మీరు ఇక్కడ నుంచి మీరు అంటే నేర్చుకోవచ్చు ఫండమెంటల్స్ అన్ని. నెక్స్ట్ పేఅవుట్స్, నా స్టూడెంట్స్ యొక్క సక్సెస్, సో వాళ్ళు ఏ పేఅవుట్స్ తీసుకున్నా సరే ఇక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత వచ్చి ఇవి యూట్యూబ్ వీడియోస్ అండ్ ఫ్రీ టూల్స్. సో ఫ్రీగా బ్యాక్ టెస్టింగ్ సాఫ్ట్వేర్ మనం ఇవ్వడం జరుగుతుంది, ఫ్రీ రిస్క్ మేనేజ్మెంట్ టూల్స్ మనం ఇవ్వడం జరుగుతుంది, సో ఫ్రీ బుక్స్ ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ హియర్ కంటెంట్, ఇంకా మెంటర్షిప్ గురించి మీకు చెప్పాల్సిన లేదు, ఇట్స్ యూనివర్సిటీ. సో వన్ ఆఫ్ ద బెస్ట్ కంటెంట్ మనం ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు. ఇంకా ట్రేడింగ్ సైకాలజీ బుక్స్, సో ఇంకా లాట్ ఆఫ్ స్టఫ్. మనం మెంటర్షిప్ అంటే ఇదేదో జస్ట్ సమ్ ఏదో మెంటర్షిప్ పే చేసేసాం, ఒక 4 వీడియోస్ ఇచ్చేస్తారు అనుకోవద్దు. సో మనం చాలా అంటే చాలా ఇండెప్త్గా చెప్పడం జరుగుతుంది. వీకెండ్ లైవ్ సెషన్స్ ఉంటాయి, వీకెండ్ సిమ్యులేషన్ సెషన్స్ ఉంటాయి. అంటే ఇలా మీకు ఏమైనా క్వశ్చన్ ఆన్సర్స్ వచ్చినప్పుడు వన్ ఆఫ్ ద బెస్ట్ కమ్యూనిటీ. చూసారా ఇక్కడ నేను యాక్టివ్గా ఉన్నా లేకపోయినా మా వాళ్ళు చూసారా, వాట్ ఎ ట్రేడ్, ఈజీ బ్రేక్అవుట్ ఎంట్రీ. సో సూపర్ ట్రేడ్స్ తీసుకుంటారు, మీకు ఏ డౌట్స్ వచ్చినా సరే కమ్యూనిటీలో అడగవచ్చు. సో వీళ్ళందరూ కూడా ఒకే స్ట్రాటజీ యూస్ చేయడం వల్ల, సో నా వ్యూలో నేను గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇలా వీళ్ళందరూ ఒకే స్ట్రాటజీ యూస్ చేయడం వల్ల మీకు ఒక ఏంటంటే ఒక మాస్ అంటే లైక్ మొత్తం లైక్ మైండెడ్ పీపుల్ అందరూ ఒకేసారి ఉంటారు. అండ్ సైకాలజీకి సంబంధించి ఆడియోస్ కూడా మనకి గ్రూప్లో ఇలా పెట్టడం జరుగుతుంది. సో లాట్ ఆఫ్ థింగ్స్ మనం గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుంది. సో జాయిన్ అవ్వండి మీరు సక్సెస్ అయి ఉండకపోతే. బట్ సక్సెస్ అయి అంటే ఆల్రెడీ మంచి పేఅవుట్స్ తీసుకుంటే మాత్రం, సో మీరు చిన్న పేఅవుట్స్ కాదు, ఎక్కువ అకౌంట్స్ తీసుకోండి. సో కొంచెం రిస్క్ మేనేజ్మెంట్ ప్రాపర్గా చేసి బిగ్ పేఅవుట్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే ఇక్కడ చూస్తే అకౌంట్ ఖాళీ అయిపోయింది, సో 0 అయిపోయింది. సో పేఅవుట్ వచ్చిందో రాలేదో కూడా ఒకసారి మీకు చూపిస్తాను, వెయిట్ ఏ మినిట్. యా ఇక్కడ చూస్తే మనకి పేఅవుట్ అనేది ప్రాసెసింగ్ మెయిల్ వచ్చింది. యా మీలో చాలా మంది నేను ఎలాంటి మెయిల్స్ పెట్టినప్పుడు ఇది ఫేక్ అయి ఉండొచ్చు కదా, ఇది ఎడిటెడ్ అయి ఉండొచ్చు కదా అంటున్నారు. సో అందుకే ఈరోజు ఈమెయిల్లో కూడా మీకు చూపిస్తున్నాను. సో 8 minutes అవుతుంది. సో మనం ముందు మీ అందరి ముందే పెట్టాను ఈ పేఅవుట్ కూడా. నేను లాస్ట్ వీడియోలో ప్రామిస్ చేశాను లాస్ట్ పేఅవుట్ మీ అందరి ముందే పెడతానని. సో మీ అందరి ముందే పేఅవుట్ పెట్టాను, హియర్ ప్రూఫ్. సో ఇప్పుడు నా బిట్గెట్ కదా నేను పెట్టాను. సో బిట్గెట్లో డిపాజిట్ అయిందో లేదో కూడా మీకు చూపిస్తాను. సో ట్రాన్స్పరెన్సీ ఇంపార్టెంట్.
ఇక్కడ చూస్తే మీకు బిట్ గేట్ లో డిపాజిట్ అయింది. మీరు ఇక్కడ చూడొచ్చు క్లియర్ గా. మళ్ళీ దీన్ని మీరు అంటే లైక్ ఇది మనం ఏం చేయలేము అంటే ఇంతగా మించి నేను ఇంకా ప్రూవ్ చేయలేను. సో హియర్ నా మెయిల్ అండ్ క్లీన్ డిపాజిట్ పైన చూసారా 11 minutes అవుతుంది పే చేసి. సో హియర్ క్లీన్ జీమెయిల్ లో లాగిన్ అయ్యి మరి మీకు చూపిస్తున్నాను. సో అండ్ ఇక్కడ మీరు రైజ్ లో కూడా వెరిఫై చేసుకోవచ్చు. సో జీరో జీరో అయిపోయింది. సో ఇంకా ఇందులో ఎటువంటి పేఅవుట్ లేదు. మళ్ళీ నెక్స్ట్ పేఅవుట్ వచ్చినప్పుడు మళ్ళీ నెక్స్ట్ వీడియో చేస్తాను. సో అది ఫ్రెష్ పేఅవుట్. ఇక్కడ కూడా మీకు ఒక డౌట్ వచ్చిందా? ఇప్పుడు రైజ్ లో నువ్వు బాగానే పేఅవుట్ పెట్టావు, అంతా బాగానే ఉంది. మరి ఈ రైజ్ లో నిజంగా ఫర్మే పే చేసిందని నువ్వు ఎలా చెప్తావు? ఇది నువ్వు యాడ్ చేసుకొని నువ్వే విత్డ్రాల్ పెట్టుకొని నువ్వే పేఅవుట్ వచ్చిందని ఏమైనా సమ్ అలాంటి షేడీనెస్ ఏమైనా చేయగలరా? అంటే నేను చేస్తానని అంటే నేను చేస్తున్నానని మీరు అంటున్నారని నేను చెప్పను. బట్ ఎవరైనా చేస్తారా అలా అంటే? నో. రైజ్ లో ఎవరైనా ఇలా లాగిన్ అయ్యి పేఅవుట్స్ కానీ చూపిస్తే వాళ్ళు 100% ట్రూ, వాళ్ళు వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రేడర్స్. ఎందుకంటే మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, రైజ్ లో మనం యాడ్ చేయలేము. మీరు కానీ నేను కానీ ఏ ట్రేడర్ కూడా మనీ యాడ్ చేయలేరు. ఓన్లీ విత్డ్రాల్ మాత్రమే తీయగలరు, అంటే ఓన్లీ విత్డ్రాల్ మాత్రమే చేయగలరు. ఇప్పుడు ఎవరైనా ట్రేడర్ నాకు ఇప్పుడు $1,00,000 నా అకౌంట్ లోకి యాడ్ చేయాలంటే అవ్వదు. ఇందులో మనం యాడ్ చేసే ఆప్షన్ ఇవ్వలేదు. ఆ ఫర్మ్స్ మనకు పంపించగలరు, అక్కడ నుంచి నేను విత్డ్రాల్ మాత్రమే చేయగలను. సో ఇక్కడ చూసారా, విత్డ్రాల్ ఆప్షన్ తప్పించి యాడ్ ఆప్షన్ లేదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే విత్డ్రాల్ మీద క్లిక్ చేస్తే విత్డ్రాల్ ఒక్కటే ఉంది, ఇక్కడ మనం యాడ్ చేయడానికి అవ్వదు. సో ఇప్పుడు నేను మళ్ళీ నాకు పేఅవుట్ వచ్చింది అని నేను యాడ్ చేసేసుకొని మీకు తర్వాత వీడియోలో చెప్పగలనంటే నో, నేను చెప్పలేను. ఎందుకంటే పాసిబుల్ కాదు. మళ్ళీ వాళ్ళు పంపిస్తే నాకు నిజంగా పేఅవుట్ వస్తే తప్పించి నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీకు క్లియర్గా చెప్పలేను. సో అర్థమవుతుందా? కాబట్టి మీరు అసలు డౌట్ అవసరం లేదు. రైజ్ లోకి నేననే కాదు ఎవరు కూడా ఎప్పుడు కూడా మనీ యాడ్ చేయలేరు. సో నిజంగా ఫర్మ్ పంపిస్తేనే ఆ మనీని మనం విత్డ్రాల్ పెట్టగలం. ఓకే, సో ఇక్కడతో క్లియర్ కదా? సో ఇదండి. సో ఇప్పుడు మీకు మై ఫండెడ్ ఫ్యూచర్స్ లో విత్డ్రాల్ పెట్టేటప్పుడు అసలు రైజ్ డీటెయిల్స్ ఏమి ఇవ్వాలి అని అడుగుతున్నారు. మీరు ఏమీ లేదు, సింపుల్ గా రైజ్ లో రిజిస్టర్ అయిన ఈమెయిల్ ఉంటుంది కదా, అది ఇచ్చేస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడ నాది చైతన్య సమ్ ఈమెయిల్ ఉంటుంది, అది నేను మై ఫండెడ్ ఫ్యూచర్స్ లో విత్డ్రాల్ రిక్వెస్ట్ పెట్టేటప్పుడు ఆ ఈమెయిల్ అనేది అక్కడ పేఅవుట్ ఆప్షన్ దగ్గర మీకు ఇచ్చేస్తే, ఇక్కడ మీరు పేఅవుట్ ఉంది చూసారా, ఇక్కడ పేఅవుట్స్ దగ్గర మీకు రిక్వెస్ట్ పేఅవుట్ బటన్ ఉంటుంది ఆ పేఅవుట్ వచ్చేటప్పుడు. సో ఆ రిక్వెస్ట్ పేఅవుట్ బటన్ మీద క్లిక్ చేసి అక్కడ మీ ఈమెయిల్ ఎంటర్ చేసేస్తే, సబ్మిట్ చేసేస్తే ఆటోమేటిక్గా ఆ మనీ అనేది మీకు ఈ రైజ్లోకి వచ్చేస్తుంది. సో ఇక్కడ నుంచి మీకు చెప్పాను కదా, అయితే బ్యాంక్ ట్రాన్స్ఫర్ లేదంటే క్రిప్టో వాలెట్ ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంటే బెటర్ ఏంటంటే డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ వద్దు, బిగ్ అమౌంట్స్ అంటే క్రిప్టోకి తీసుకోండి. క్రిప్టో నుంచి నాకు కానీ లేదంటే మీకు తెలిసిన వాళ్ళకి కానీ ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ చేసుకుని వాళ్ళ దగ్గర నుంచి ఐఎన్ఆర్ తీసుకోండి. అది మీకు బెటర్ ఆప్షన్. డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ నేను అంటే చెయ్యొచ్చు, కానీ చాలా డిలే. సమ్ టైమ్స్ అంటే 3 days 4 days 5 days కూడా పడుతుంది. సో అంత స్లో బ్యాంక్ ట్రాన్స్ఫర్స్. సో కాబట్టి ఇన్స్టెంట్ కాదు. అదే మీరు చూసారా క్రిప్టో ఎంత ఇన్స్టెంట్. సో విత్ ఇన్ మినిట్స్ లోనే మనకి పే చేస్తుంది. సో ఇదండి. సో హోప్ మీకు ఇంక ఏ డౌట్స్ లేవు అనుకుంటున్నాను. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం మళ్ళీ చెప్తున్నాను, గ్రూప్ లో జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్ లింక్ ఉంది. సో ఇక్కడ నుంచి మీకున్న డౌట్స్ అన్ని అడగొచ్చు. అండ్ మీరు కూడా నాలా పేఅవుట్స్ తీసుకోవాలంటే మాత్రం మీ మీద మీరు ఇన్వెస్ట్ చేయండి, తప్పకుండా గొప్ప పేఅవుట్స్ తీసుకుంటారు. ఆ నమ్మకం నాకు ఉంది. సో అర్థమవుతుందా? రైట్. సో థ్యాంక్ యూ. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ మళ్ళీ ఒక అద్భుతమైన పేఅవుట్, మళ్ళీ ఇది బెస్ట్ పేఅవుట్ తీసుకుంటాను. నేను ఎందుకు తీసుకున్నాను ఇప్పుడు మీకు అందరికీ చెప్తాను. మళ్ళీ 1 to 2 weeks లో మళ్ళీ ఎక్సలెంట్ పేఅవుట్ తో మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను. ఎలా చెప్పగలవు అంటే, ఇప్పుడు నా అకౌంట్స్ లో పెద్ద ప్రాఫిట్స్ ఏం లేవు, అన్ని నిల్లోనే ఉన్నాయి, అంటే లైక్ బ్రేక్ ఈవెన్ దగ్గర ఉన్నాయి. బట్ ఎలా చెప్పగలవు? బికాస్ ఐ హావ్ స్కిల్. సో నేను $1000s తీయగలను కన్సిస్టెంట్ గా. ఇలా ఇది నాకు ఫస్ట్ పేఅవుట్ కాదు, థౌజండ్స్ ఆఫ్ పేఅవుట్స్ తీసాను. సో సుమారు $1,00,000 నుంచి $1,50,000 వరకు నేను పేఅవుట్స్ తీసుకున్నాను. సో ఇవన్నీ కౌంట్ చేస్తే 1 lakh, మోర్ దెన్ $1 lakh ఉంటాయి. సో కాబట్టి నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, నా స్ట్రాటజీకి ఎడ్జ్ ఉంది, నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది, అండ్ నా బ్యాక్ అండ్ లో ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. అంటే ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఇది ఓవర్ నైట్ సక్సెస్ కాదు. సో చాలా హార్డ్ వర్క్ చేశాను, చాలా అకౌంట్స్ బాగా చేశాను, సో చాలా కష్టపడ్డాను. సో ఫైనల్ గా అంటే ఆఫ్టర్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఇయర్స్ ఆఫ్ సాక్రిఫైస్, ఫైనల్ గా మార్కెట్ నన్ను చూసింది. అంటే ఇప్పుడని కాదులే, నేను ఆల్రెడీ ఆల్మోస్ట్ ఒక 7 years నుంచే ప్రాఫిటబుల్. సో అప్పటి నుంచి నేను పేఅవుట్స్ తీసుకుంటున్నాను. సో ప్రాఫిట్స్ లోకి మాత్రం ఈ మధ్య అంటే లాస్ట్ ఒక 3 to 4 years నుంచి ప్రాఫిట్స్ మీద యాక్టివ్ గా ట్రేడ్ చేస్తున్నాను. ఇంతకు ముందు ఎక్స్పెన్స్ లో ట్రేడ్ చేసేవాడిని. ఓకే, సో రైట్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ మళ్ళీ బిగ్ పేఅవుట్ తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. సో వీడియో ఏ పాయింట్ నచ్చినా సరే మర్చిపోకండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నాకు తెలిసినంత వరకు ఇలా ఇంత క్లియర్ గా, ఇంత జెన్యున్ గా ప్రతి పేఅవుట్ ఇలా మీ ముందు పెట్టే ట్రేడర్స్ చాలా తక్కువ. అందులో నేను వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రేడర్ అంటే నాకు తెలిసిన సర్కిల్లో నేను అనుకుంటున్నాను. సో హోప్ ఇంకా ఎవరైనా ఉండొచ్చు, నేను ఎప్పుడు ఎవరిని చూడలేదు ఇలా ఇలా లైవ్ లో రిక్వెస్ట్ పెట్టిన వాళ్ళని. సో యా, థ్యాంక్ యూ.